సర్వమూ తానే అయిన ఆ పరమాత్మను సకలభూతరాశులలో నిండియున్నవానిని నేను భజిస్తాను అంటున్నాడు గజేంద్రుడు. పావకుండర్చుల భానుండు దీప్తుల యబ్భంగి నిగిడింతురు ఎట్లడంతురు ఆ క్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామరూప భేదములతో మెరయించి తగనడంసు ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు తానయై గుణ సంప్రవాహము పరపు స్త్రీనపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాదిమూర్తియునుగాక కర్మగుణభేద సదసత్ప్రకాశికాక వెనుక అన్నియుతానగు విభుతలంతు ఆ అగ్నిదేవుడు తన జ్వాలలను ఉవ్వెత్తున విరజిమ్ముతాడు, మళ్లీ లోపలకు తీసుకుంటాడు. సూర్యదేవుడు తన కిరణాలను అన్ని దిక్కులకు ఎంత దూరమైనా ప్రకాశింపజేస్తాడు, తిరిగి వాని వెలుగులను ఉపసంహరిస్తాడు. పరమాత్మ కూడా అదే విధంగా బ్రహ్మ మొదలుకుని చీమ వరకు అన్నింటినీ అందరినీ వెలువరిస్తాడు, తనలో లీనం చేసుకుంటాడు. వెలువరించినప్పుడు పెక్కు విధములైన నామములను రూపములను వానికి కల్పిస్తాడు. లోపలికి తీసుకున్నప్పుడు ఆ నామరూప గుణాలన్నింటినీ లేకుండా చేసి ఒక్కడై మిగిలిపోతాడు. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అన్నీ తానే. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల ప్రవాహం కూడా తానే. లోకంలో అవయవాల కూర్పును బట్టి ఆడది, మగవాడు, పేడి అనే వ్యవహారాలు ఉంటాయి. అలాగే ఇవి మృగాలు, ఇవి పక్షులు, ఇవి ప్రాకే జంతువులు, ఇవి వృక్షాలు, ఇవి పురుగులు మొదలైన అనేక జాతులుగా తెలియవచ్చే సర్వమూ తానే అయినవాడు ఆ పరమాత్మ. ఆయా నామరూపాదులతో ఉన్నప్పుడు తాను వేరు అవి వేరు అన్నట్లు తోచడం సంభవిస్తుంది. కాని నామరూపాదులను తీసి ప్రక్కన పెట్టి చూడగలిగితే సర్వమూ తానే. అట్టి విభుని నేను తలుచుకుంటూ ఉంటాను.